హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, సిఎస్ఎఫ్ ట్రేడ్ మ్యాన్ మరియు సిఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ సంబంధించిన ఫిజికల్ అప్డేట్, ఫిజికల్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు, మన టోటల్ వ్యాకెన్సీ చూసుకుంటే ఫైర్ మ్యాన్ చూసుకుంటే 1130 పోస్టులు ఉండడం జరిగినాయి ఫ్రెండ్స్. సో మనకి ఫైర్ మ్యాన్ గురించి మొత్తం డిస్కస్ చేద్దాం. సో అదేవిధంగా సిఎస్ఎఫ్ ట్రేడ్ మ్యాన్ సంబంధించిన ఫిజికల్ ఎప్పుడు ఉండొచ్చో ఈ వీడియోలో నేను ఎక్కడైనా చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా వినండి. సో అదేవిధంగా ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ సిఎస్ఎఫ్ సంబంధించిన అప్డేట్స్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే సిఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ పోస్టులు వచ్చేసి టోటల్ 1130 పోస్టులు ఉండడం జరిగినాయి ఫ్రెండ్స్. సో మనకి 1130 పోస్టులకు గాను మెడికల్కి పిలిచేది మాత్రం 1:2 కింద 2206 మందిని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి మెడికల్ ఉండడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనకి ఫిజికల్ అయిపోయింది. సో ఫిజికల్ అయిపోయిన వాళ్ళు మాత్రం బాగా మంచిగా ప్రిపేర్ అవుతున్నారని అనుకుంటున్నాను ఎగ్జామ్కి. మెడికల్ కట్ ఆఫ్ వేరే ఉంటుంది, ఫైనల్ కట్ ఆఫ్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే పోయినసారి చూసుకుంటే మనకి మెడికల్కి పిలిచింది మాత్రం పోస్టులు మనకి 300 సంథింగ్ ఎంత ఉందంటే సో అంతమందిని పిలవడం జరిగింది. పిలిచింటే సో దానిలో సగం మంది మెడికల్లో డిస్క్వాలిఫై అయినారు. సో పోస్టులు మిగలడం జరిగింది. సో అందుకే ఈసారి మాత్రం 1:2 కింద మెడికల్కి పిలుస్తారు. ఫైనల్ కట్ ఆఫ్ వేరుకుంటుంది. సో మనం ఇప్పుడు చూసుకుంటే మనకు కావాల్సింది ఎగ్జామ్ మంచి మార్కులతో క్వాలిఫై అయిన తర్వాత మనకి మెడికల్ పిలవడం జరుగుతుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి నో నెగిటివ్ మార్క్స్ ఫ్రెండ్స్. సో ఎలాంటి ఏం నెగిటివ్ మార్క్స్ లేదు. 100 క్వశ్చన్స్కి 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. సో కానీ కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే 100 క్వశ్చన్స్కి మాత్రం ఖచ్చితంగా 85+90 పెట్టుకుంటేనే మంచి మార్క్స్ ఫ్రెండ్స్. సో ఇంకా తక్కువ అంటే 70-75 మార్క్స్ అంటే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. 80-85 జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి కావాల్సింది ఇప్పుడు ప్రిపేర్ అవ్వాల్సింది ఎగ్జామ్. సో ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవుతున్నారా నాకైతే తెలీదు. నేను చెప్పేది మాత్రం ఇప్పటి నుంచి మీరు ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే సో మీరు డైలీ మాక్ టెస్ట్ రాసి కూడా మీ యొక్క మార్క్స్ని మీరు గెటింగ్ చేసుకోగలరు ఫ్రెండ్స్. సో నేను చెప్పేది ఏంటంటే సో టెక్స్ట్ బుక్ అనే ఒక యాప్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ యాప్ వచ్చేసి నెంబర్ 1 యాప్. సో దీనిలో మీకు ఎలాంటి కంటెంట్ అయినా ఉంటుంది. సో ఎస్పెషల్లీ సిఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఫైర్ మ్యాన్కి అనే కాకుండా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన కోర్స్ దీనిలో ఉంటుంది. సో కోర్స్ ఇది మాత్రం హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది. సో మనకి బేసిక్ హిందీ ఇంగ్లీష్ వచ్చి ఉంటే సరిపోతుంది ఈ కోర్స్ విన్నికి. సో దీనిలో ఈ కోర్స్లో మనం హైలైట్ చూసుకుంటే 12+ కోర్సెస్ ఫ్రీగా ఉంటాయి. సో ఈ కోర్సే కాకుండా మీకు బిఎస్ఎఫ్ సంబంధించిన కోర్స్ ఫ్రీగా దొరుకుతుంది. ఎస్ఎస్సి జీడీ సంబంధించిన కోర్స్ ఫ్రీగానే ఉంటుంది. సిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్, సిఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్ ఎలాంటి కోర్స్ అయినా కానీ 12+ కోర్సెస్ ఫ్రీగా దొరుకుతాయి ఫ్రెండ్స్. అంటే కంప్లీట్ సిలబస్ ఉంటుంది. అదేవిధంగా 120+ మార్క్ టెస్ట్. మనకు కావాల్సింది ఇది ఫ్రెండ్స్. మనకు మార్క్ టెస్ట్ ఎన్ని రాస్తే మనకి అంత మంచిది. స్కోర్ గెటింగ్ చేసుకోవాలంటే 120+ మార్క్ టెస్ట్ రాస్తేనే మనకి మంచి అక్యురసీ ఉంటుంది మనకి. అదేవిధంగా 100+ స్టడీ నోట్స్. సో నేను ఏం చెప్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఇప్పటి నుంచి కోర్స్ తీసుకొని 120+ మార్క్స్లో మీరు 120+ మార్క్ టెస్ట్లో మీరు మినిమం 100 మార్క్ టెస్ట్ లేదంటే 80 నుంచి 70 మధ్యలో మీరు మార్క్ టెస్ట్ అటెండ్ చేశారంటే మీరు మంచి మార్క్స్ వెళ్ళడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి ఫ్రెండ్స్. సో చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో మీకు అక్యురసీ ఎలా ఉంటుంది, అదేవిధంగా మీరు టైం మేనేజ్మెంట్ ఎలా యూజ్ చేసుకుంటున్నారో మొత్తం ఈ మార్క్ టెస్ట్ రావడం వల్ల మీకు చాలా యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ మార్క్ టెస్ట్ మీరు కావాలంటే బయట తీసుకుంటే మినిమం 500 నుంచి 1000 నుంచి ఎక్కువ ఉంటుంది కోర్సు. దీంట్లో కోర్స్తో పాటు మార్క్ టెస్ట్, స్టడీ నోట్స్ అండ్ 12+ కోర్సెస్ ఫ్రీగా దొరుకుతుంది ఫ్రెండ్స్. సో కోర్స్తో పాటు సో మీకు కోర్స్ వినాలంటే హిందీ ఇంగ్లీష్ బేసిక్ వచ్చి ఉంటే సరిపోతుంది. దీనిలో ఎలాంటిది టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. మార్క్ టెస్ట్ మాత్రం చాలా 120+ మార్క్ టెస్ట్ దొరుకుతున్నాయి. సో మీరు పక్కన చూసుకుంటే 10 మార్క్ టెస్ట్ రాసుకునేకి 150 రూపీస్, 200 అని మాత్రం 300 కానీ ఇక్కడ 300 చూపిస్తుంది. కానీ నేను కూపన్ కోడ్ ఇస్తాను. నా కూపన్ కోడ్ యూజ్ చేసుకుని మీరు 12% మీరు డిస్కౌంట్ తీసుకోగలరు. సో ఆ కూపన్ కోడ్ వచ్చేసి ENBQY9 అని క్యాపిటల్లో మీరు ఇక్కడ టైప్ చేసుకొని మీరు అప్లై చేశారంటే మీకు 299 నుంచి ఇంకా 12% డిస్కౌంట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీ దగ్గర మీకు చాలా తక్కువనే డిస్కౌంట్ వస్తుంది ఫ్రెండ్స్.
సో ఈ కూపన్ కోడ్ని యూజ్ చేసుకొని మీరు ఈ కోర్స్తో పాటు మాక్ టెస్ట్ రాసుకున్నారంటే మంచి మార్క్స్ రావడానికి చాలా ఉపయోగం ఉంటుంది ఫ్రెండ్స్, చాలా యూస్ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలాంటి కోర్స్ ఎవరు కూడా మీకు ఇంత తక్కువలో ఇంతవరకు ఎవరు చెప్పలేదు ఫ్రెండ్స్. సో నేను ఏం చెప్తానంటే ప్రతి యాస్పిరెంట్ కూడా ఒక మిడిల్ క్లాస్ నుంచే రావడం జరుగుతుంది. మీరు బడ్జెట్ని ఎలా యూజ్ చేసుకుంటారో అది మీ చేతుల్లో ఉంటుంది ఫ్రెండ్స్. సో కంటెంట్ ఓల్డ్ అంత కంటెంట్ దొరుకుతుంది ఫ్రెండ్స్, కానీ మనకు కావాల్సింది మన ఎగ్జామ్కి కావాల్సిన తగ్గట్టు మన కంటెంట్ దొరికితే సరిపోతుంది. మనకి ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు, మన ఎగ్జామ్కి తగ్గట్టు మనం ప్రిపేర్ అయినామంటే చాలు. సో ఈ ఎగ్జామ్కి ఈ ప్యాటర్న్, సో అదర్ ఎగ్జామ్స్కి అదర్ ప్యాటర్న్. సో నేను చెప్పేది మాత్రం ఈ ఎగ్జామ్కి ఈ కంటెంట్ వింటూ మీరు మాక్ టెస్ట్ రాస్తూ ఉన్నారంటే మీరు మంచి మార్క్స్ గెటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ కోర్స్ సంబంధించిన నేను లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడ మీరు క్లిక్ చేసుకొని మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు కూపన్ కోడ్ అవుతుంది. సో రెఫరల్ ఐడి అనే కానీ అదే కొట్టండి, కూపన్ కోడ్ అనే కానీ ENBQY అనే కానీ టైప్ చేశారంటే మీకు ఇమీడియట్లీ 12% డిస్కౌంట్ దొరుకుతుంది ఫ్రెండ్స్. సో లేదంటే మీరు డైరెక్ట్ యాప్లోకి వచ్చేసి ఇక్కడ సెర్చ్లో CSF ఫైర్మ్యాన్ కానిస్టేబుల్ అనుకుంటున్నారంటే మీకు ఈ కోర్స్ ఓపెన్ అవుతుంది. తర్వాత మీకు ఇక్కడ అప్లై కూపన్ కోడ్ అని ఉంటుంది. సో తొందరపడి మీరు బై చేయకండి. ఇక్కడ మీరు అప్లై కూపన్ కోడ్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కూపన్ కోడ్ని క్లిక్ చేసి అప్లైని క్లిక్ చేస్తే మీకు 12% ఇమీడియట్లీ దొరుకుతుంది ఫ్రెండ్స్. సో మీరు పేమెంట్ చేసిన తర్వాత మీ కోర్స్ ఓపెన్ అయిపోతుంది. సో మీరు మార్క్ టెస్ట్ రాసుకోవాలంటే మార్క్ టెస్ట్ రాసుకోవచ్చు, లేదంటే కోర్స్ వినాలంటే కోర్స్ కూడా వినొచ్చు. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో అడగండి ఫ్రెండ్స్. సో లేదంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్లో కూడా అడగచ్చు. సో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ లెవెల్ వచ్చేసి 12th లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి CBT ఎగ్జామ్ ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. మనకి నార్మలైజేషన్ స్కోర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది 2-3 days ఎగ్జామ్ జరిగినా కానీ మనకి నార్మలైజేషన్ స్కోర్ అని ఉంటుంది. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి చెప్తాను ఫ్రెండ్స్. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి ఎప్పుడు పెడతారంటే మనకి SSC GD ఫీజుగా అయిపోయిన తర్వాత CSF ఫైర్మ్యాన్ ఎగ్జామ్ ఉంటుంది. సో CSF ఫైర్మ్యాన్ ఎగ్జామ్ అయిన తర్వాత CSF ట్రేడ్మెన్ సంబంధించిన ఎగ్జామ్, సో CSF ట్రేడ్మెన్ సంబంధించిన ఫిజికల్ ఉంటుంది. సో అదేవిధంగా CSF డ్రైవర్ కూడా అప్పుడే మీకు ఫిజికల్ అవ్వడం జరుగుతుంది. CSF డ్రైవరు, CSF ట్రేడ్మెన్ ఈ రెండు కూడా మీకు CSF ఫైర్మ్యాన్ కానిస్టేబుల్ అయిపోయిన తర్వాత మీకు ఫిజికల్ ఇవ్వడం జరుగుతుంది. CSF ట్రేడ్మెన్, CSF డ్రైవర్. సో ఇది ఫ్రెండ్స్ నేను చేయదలుచుకునేది. సో ఎగ్జామ్ డేట్ వచ్చేసి మనకి జూన్లో ఉండే అవకాశం చాలా ఉంది ఫ్రెండ్స్. జూన్ 10 daysలోనే మనకి అఫీషియల్ నోటీస్ రావడం జరుగుతుంది, అడ్మిట్ కార్డ్. సో అఫీషియల్ నోటీస్, దాంతోపాటు మనకి ఎగ్జామ్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా ఇంకా ఎగ్జామ్కి ప్రిపేర్ కాకుంటే ఇప్పుడు కోర్స్ తీసుకొని జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ తీసుకుంటారని అనుకుంటున్నాను. సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. సో అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, టెలిగ్రామ్లో నేను చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా CSF సంబంధించిన అన్ని అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మిస్ కాకుండా ఉండాలంటే తొందరగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో మీకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ అడగాలంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అడగండి ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.